డేర్ టు అంటే ధైర్యంగా ఉండుట, ధైర్యంగా చేస్తూ ఉండుట. ఐ డేర్ టు బి ఏ రెవల్యూషనిస్ట్, నేను ఒక విప్లవకారిగా ధైర్యంగా ఉంటాను. ఐ డేర్ టు బి ఏ రెవల్యూషనిస్ట్ అంటే నేను ఒక విప్లవకారుడిగా ధైర్యంగా ఉంటాను. ఐ డేర్ టు బి సిన్సియర్ అండ్ ఆనెస్ట్, ఈ రోజులలో సిన్సియర్ గా ఆనెస్ట్ గా ఉండడం అనేది డేర్ తో కూరుకున్నది కాబట్టి నేను సిన్సియర్ గా ఆనెస్ట్ గా డేర్ తో ఉంటాను. బి అంటే ఉండుట, బి అంటే ఉండుట అంటే ఉంటాను. ఐ డేర్ టు బి దేర్ ఎట్ ఎనీ ప్లేస్, అది ఏ రాత్రైనా పగలైనా శ్మశాన వాటికి పిలిచినా కూడా ఐ డేర్ టు బి దేర్ ఇన్ ద సిమెట్రీ అంటే అక్కడికి శ్మశాన వాటికి కూడా వస్తాను నేను. రైట్, బరియల్ గ్రౌండ్ అంటే బొందలగడ్డ అంటాము, అక్కడికి కూడా వస్తాను. ఐ డేర్ టు బి ఫైటింగ్ అగెన్స్ట్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా ఫైట్ చేయాలని అంటే డేర్గా ఉండాలి కదా. ఐ డేర్ టు బి ఫైటింగ్ అని అంటే నేను గవర్నమెంట్ కి వ్యతిరేకంగా, అగెనెస్ట్ అంటే వ్యతిరేకంగా అని అర్థం అన్నట్టు. అగెనెస్ట్ ద గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నేను ధైర్యంగా పోరాటం చేస్తూ ఉంటాను, పోరాటం చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఏం చేస్తారు, ఇంటి మీద దాడి చేస్తారు, కార్యకర్తలు వచ్చేసి గ్రామ వాలంటీర్స్ కానీ కార్యకర్తలు కానీ వచ్చేసి ఏం చేస్తారు, దాడి చేసి తీసుకెళ్ళిపోతారు. ఐ డేర్ టు బి అరెస్టెడ్ బై ద పోలీస్, పోలీస్ నన్ను ధైర్యంగా, నేను పోలీసుల చేత ధైర్యంగా అరెస్ట్ చేయబడతాను అంటే పోలీసులను అరెస్ట్ చేసినా కూడా నాకు పెద్దగా భయం లేదు, నేను అరెస్ట్ చేయబడతాను, నాకు పెద్ద భయమేం లేదని అర్థం. డేర్స్ టు బి, ఇప్పుడు నా గురించి చెప్పాను కదా, అతని గురించి చెప్తాను. హీ డేర్స్ టు బి ఏ లీడర్, అతను ధైర్యంగా ఒక లీడర్ గా ఉండాలి. హీ డేర్స్ టు బి దేర్ ఇన్ అసెంబ్లీ, అతను ధైర్యంగా అసెంబ్లీలో ఉండాలి. హీ డేర్స్ టు బి కరేజియస్ అంటే అతను ధైర్యంగా ఉండాలి, అతను ధైర్యంగా ఉండాలి అని చెప్పడానికి. కరేజియస్ అంటే ధైర్యం కదా, ఆ ధైర్యం చేయడానికి ఉండాలి, భయపడకుండా ఉండాలి అని చెప్పడానికి. హీ డేర్స్ టు బి అడ్రసింగ్ ద ప్రాబ్లమ్స్, హీ డేర్స్ టు బి అడ్రసింగ్ ద ఇష్యూస్ ఆఫ్ ది పీపుల్, అతను ప్రజల సమస్యలను ధైర్యంగా అడ్రస్ చేయాలి అంటే పరిష్కరిస్తూ ఉండాలి, ధైర్యంగా పరిష్కరిస్తూ ఉండాలి అని చెప్పినప్పుడు బీన్ యూజ్ చేస్తాం. హీ డేర్స్ టు బి క్రిటిసైజ్డ్ బై అదర్ లీడర్స్, ఇతర లీడర్స్ క్రిటిసైజ్ చేసినా కూడా అతను దాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటూ ఉండాలి, ధైర్యంగా. హీ డేర్స్ టు బి క్రిటిసైజ్డ్ అంటే ప్రతిపక్షాలు క్రిటిసైజ్ చేసినా కూడా ధైర్యంగా దాన్ని తీసుకుంటాడు అని దాని అర్థం. క్రిటిసిజం ని కూడా పాజిటివ్ గా తీసుకుంటాడు. ఆట్ టు బి అంటే ఒక రెస్పాన్సిబిలిటీతో, ఒక బాధ్యతతో ఒక పనిని చేస్తూ ఉండాలి అని చెప్పినప్పుడు. ఐ ఆట్ టు బి ఏ హెల్పర్, నాకు హెల్పర్ కంటే సోల్జర్ ఇంపార్టెంట్ కాబట్టి ఐ ఆట్ టు బి ఏ సోల్జర్ ఫర్ దిస్ నేషన్, ఒక సోల్జర్ గా బాధ్యతగా ఉండాలి నేను ఒక సోల్జర్ గా. ఐ ఆట్ టు బి కైండ్ ఎట్ మై హార్ట్, ఐ ఆట్ టు బి కైండ్ ఎట్ మై హార్ట్ అంటే నేను నా హృదయంలో నుంచి నేను దయగా ఉండాలి. ఐ ఆట్ టు బి అంటే బాధ్యతగా, ఐ ఆట్ టు బి దేర్ ఇన్ ద సొసైటీ, సొసైటీలో భాగమై ఉండాలి బాధ్యతగా. ఆట్ టు బి అంటే దాని మీనింగ్ బుక్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఐ ఆట్ టు బి హెల్పింగ్ ద పూర్ పీపుల్, నేను పేద ప్రజలకు బాధ్యతగా హెల్ప్ చేస్తూ ఉండాలి. బి అంటే ఉండాలి. ఐ ఆట్ టు బి బాధ్యతగా, ఐ ఆట్ టు బి లవ్డ్ బై ద పీపుల్, ఇంత పని చేసి ఇంత హెల్ప్ చేసిన వాడిని ప్రజల చేత బాధ్యతగా ప్రేమించబడాలి అని దాని అర్థం. నన్ను ప్రజలు బాధ్యతగా ప్రేమిస్తారని కూడా దాని అర్థం. వాంట్ టు బి, వాంట్ టు అంటే చేయాలనుకుంటున్నాను, చేయాలనుకుంటుంది అని చెప్పే సందర్భంలో. బి అంటే ఉండుట. ఐ వాంట్ టు బి అన్ అచీవర్, ఒక అచీవర్ గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి బి. ఐ వాంట్ టు బి అన్ అచీవర్, నేను అచీవర్ గా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి ఎనర్జెటిక్, నేను ఎనర్జెటిక్ గా ఉండాలనుకుంటున్నాను. మరి ఉన్నానా? లేదు, బట్ ఉండాలనుకుంటున్నాను ఎనర్జెటిక్ గా. ఐ వాంట్ టు బి దేర్ ఇన్ వరంగల్, వరంగల్లో ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు పొట్టతీపల కోసం, బతుకుదెరువు కోసం హైదరాబాద్ లో ఉన్నాను, బట్ నేను వరంగల్లో ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి వర్కింగ్ ఆన్ మై గోల్స్, ఐ వాంట్ టు బి వర్కింగ్ ఆన్ మై గోల్స్ అంటే నా గోల్స్ మీద పనిచేస్తూ ఉండాలనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు చాలా టైం వేస్ట్ చేశాను అన్నిటి మీద వేస్ట్ గా, ఇప్పటి నుంచి నేను నా గోల్స్ మీద మాత్రమే పనిచేస్తూ ఉండాలనుకుంటున్నాను, రైట్, చేస్తూ ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి అడ్మైర్డ్ బై ద వరల్డ్, ప్రపంచం చేత నన్ను అడ్మైర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం నన్ను అడ్మైర్ చేస్తుంది లేదా
నేను ఈ ప్రపంచం చేత అడ్మైర్ చేయాలని అనుకుంటున్నాను. నన్ను గుర్తించాలి ప్రపంచం అని అనుకుంటున్నాను. హీ వాంట్స్ టు బి ఏ స్పీకర్. అతను ఒక గొప్ప వక్త అవ్వాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు అవ్వాలని అనుకుంటూ ఉన్నాడు అని చెప్పడానికి. హీ వాంట్స్ టు అతడు. హీ వాంట్స్ టు బి ఎఫెక్టివ్ ఇన్ హిస్ స్పీచ్. హీ వాంట్స్ టు బి ఎఫెక్టివ్ ఇన్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్. అతని కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఎఫెక్టివ్ గా ఉండాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బి దేర్ ఆన్ ద డయాస్. ప్రతి డయాస్ లో అతను ఉండాలనుకుంటాడు ప్రతి డయాస్ లో. రైట్. హీ వాంట్స్ టు బి స్పీకింగ్ ఎట్ ఎవ్రీ అకేషన్. ప్రతి అకేషన్ లో ప్రతి సందర్భంలో అతను మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు. హీ వాంట్స్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ గ్రేట్ స్పీకర్. అందరి చేత గొప్ప వక్తగా గుర్తింపబడాలని అనుకుంటాడు. రైట్. నెక్స్ట్ విష్ టు బి, సేమ్ మీనింగ్. విష్ టు బి కూడా అలా ఉండాలనుకోవటమే. వి విష్ టు బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. వి విష్ టు బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఇది తీసేయండి. వి విష్ టు బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. వి విష్ టు బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. రైట్. సో వి విష్ టు బి ఆనెస్ట్ ఫర్ ఎవర్ అంటే మేము లైఫ్ లాంగ్ హానెస్ట్ గా ఉండాలనుకుంటూ ఉన్నాము. మీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా, బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలని అనుకుంటున్నాము. వి విష్ టు బి దేర్ ఇన్ బెంగళూరు. బెంగళూరులో వాతావరణం బాగుంటుంది, అవకాశాలు బాగుంటాయి, మంచి కలరింగ్ కూడా ఉంటుంది కాబట్టి వి విష్ టు బి దేర్ ఇన్ బెంగళూరులో ఉండాలనుకుంటున్నాము అని అంటున్నాం అన్నట్టు. వి విష్ టు బి హెల్పింగ్ ఈచ్ అదర్. ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉండాలని అనుకుంటూ ఉన్నాం. వి విష్ టు బి అడ్మైర్డ్ బై ఆల్. అందరి చేత మేము గొప్పగా కీర్తించబడాలని అనుకుంటున్నాం. రైట్. విషెస్ టు బి, అతడు లేదా ఆమె గురించి చెప్పినప్పుడు మనం విషెస్ టు బిని యూజ్ చేస్తాం. మన 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును రెగ్యులర్ గా చూసే వాళ్ళకు ఇదంతా కూడా ఈజీగా అర్థమవుతుంది. హీ విషెస్ టు బి ఏ హీరో. అతను ఒక హీరోగా ఉండాలనుకుంటున్నాడు. హీ విషెస్ టు బి వెరీ ఫేమస్. అతను ఫేమస్ గా అవ్వాలనుకుంటున్నాడు, ఫేమస్ గా ఉండాలనుకుంటున్నాడు. హీ విషెస్ టు బి దేర్ ఇన్ ముంబై. బాలీవుడ్ అక్కడే ఉంటుంది కాబట్టి బాలీవుడ్ లో ఉండాలనుకుంటున్నాడు. హీ విషెస్ టు బి యాక్టింగ్ త్రూ అవుట్ హిస్ లైఫ్. జీవిత చర్మాంకం వరకు, జీవితం చివరి వరకు అతను యాక్టింగ్ చేస్తూ ఉండాలనుకుంటున్నాడు. అంటే ఆ పని చేస్తూ ఉండాలనుకుంటున్నాడు. ఏ పని? యాక్టింగ్ చేస్తూ ఉండాలనుకుంటున్నాడు. వి విషెస్ టు awarded. He wishes to be awarded. He wishes to be awarded with many times. He wishes to be awarded many a times. చాలా సార్లు అతను గుర్తింపు పొందాలనుకోవడం లేదా అవార్డ్స్ పొందాలనుకుంటూ ఉన్నాడు అని దాని అర్థం. రైట్. ఏబుల్ టు అంటే ఒక స్థితిలో ఉండగలిగే స్థితిలో ఉండగలిగే స్థితిలో. యామ్ అంటే మీకు ఏం తెలుసు ఇక్కడ? ప్రస్తుతం అన్నట్టు యామ్ అంటే. ఒకవేళ వాజ్ అంటే గతం. ఒకవేళ షెల్ బి విల్ బి ఉంటే భవిష్యత్తు. సో ఐ ఆమ్ ఏబుల్ టు బి ఏ మోటివేటర్. నేను మోటివేటర్గా కూడా ఉండగలిగే స్థితిలో ఉంటాను. ఇప్పుడు నేను ఒక మోటివేటర్గా ఉండగలిగే స్థితిలో ఉన్నాను. ఇప్పుడు అని ఎలా తెలిసింది? ఐఆమ్ యూజ్ చేశాం కాబట్టి ఇప్పుడు అనే విషయం అర్థమైంది. ఐఆమ్ ఏబుల్ టు బి పవర్ఫుల్. నేను పవర్ఫుల్ గా ఉండగలిగే స్థితిలో ఉన్నాను. ఐఆమ్ ఏబుల్ టు బి దేర్ ఆన్ ద డయాస్ మీద ఇప్పుడు నేను మాట్లాడగలిగే స్థితిలో, నిల్చోగలిగే స్థితిలో ఉన్నాను. ఎప్పుడు? ఐఆమ్ ఉంది కాబట్టి ఇప్పుడు. ఐఆమ్ ఏబుల్ టు బి మోటివేటింగ్ ద స్టూడెంట్స్. నేను ఇప్పుడు నా స్టూడెంట్స్ ని మోటివేట్ చేస్తూ ఉండగలిగే స్థితిలో ఉన్నాను. ఐఆమ్ ఏబుల్ టు బి కమాండెడ్ బై ద స్టూడెంట్స్. నా స్టూడెంట్స్ చేత కమాండ్ చేయబడగలిగే, నా స్టూడెంట్స్ ని కమాండ్ చేస్తూ ఉండగలను. ఐఎమ్ ఏబుల్ టు బి కమాండెడ్ బై ద స్టూడెంట్స్. విల్లింగ్ టు అంటే ఒక పని చేయడానికి ఇష్టతను, చేస్తూ ఉండడానికి ఇష్టంగా ఉంటాను అని చెప్పడానికి. ఐఆమ్ విల్లింగ్ టు బి ఏ సినిమా డైరెక్టర్. మీకు తెలుసు కదా నాకు సినిమాలు అంటే పిచ్చని. ఐఆమ్ విల్లింగ్ టు బి అంటే నేను సినిమా డైరెక్టర్ గా ఉండడానికి ఇష్టపడతాను. బి అంటే ఉండడానికి ఇష్టపడతాను. ఐఆమ్ విల్లింగ్ టు బి. ఎప్పుడు? ఐఆమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఐఆమ్ వచ్చింది కాబట్టి. ఒకప్పుడు వాజ్ అయితే ఒకప్పుడు, ఒకవేళ విల్ బి అయితే భవిష్యత్తులో. రైట్. ఐఆమ్ విల్లింగ్ టు బి ఏ సినిమా డైరెక్టర్. ఐఆమ్ విల్లింగ్ టు బి క్రియేటివ్ ఇన్ మై ఎఫర్ట్స్. ఐఆమ్ విల్లింగ్ టు బి
క్రియేటివ్ ఇన్ మై ఎఫర్ట్స్. అంటే నా ఎఫర్ట్స్‌లో క్రియేటివ్‌గా ఉండడానికి ఇష్టపడుతున్నాను. చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇష్టపడటాన్ని మనం విల్లింగ్ టు అంటాం. చేస్తూ ఉండడాన్ని బి అంటాము. సో, నేను క్రియేటివ్‌గా నా ఎఫర్ట్స్‌లో ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఐ యామ్ విల్లింగ్ టు బి దేర్ ఎట్ ఎవ్రీ షూటింగ్ స్పాట్. ప్రతి షూటింగ్ స్పాట్‌లో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఐ యామ్ విల్లింగ్ టు బి డైరెక్టింగ్ ద మూవీస్. సినిమాలను నేను డైరెక్ట్ చేస్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను. డైరెక్ట్ చేస్తూ ఉండడానికి. బి వచ్చింది కదా! ఉండడానికి. ప్రతి దాంట్లో ఉండడానికి అని పదం వస్తుంది. ఐ యామ్ విల్లింగ్ టు బి హైలీ ప్రైజ్డ్ ఫర్ మై క్రియేటివిటీ. నా క్రియేటివిటీని చూసి జనాలు పిచ్చెక్కి తల బాదుకొని నన్ను అందరూ ప్రైజ్ చేయాలని ఇష్టంగా ఉంటాను నేను. రైట్. గోయింగ్ టు బి అంటేనే ఒక పని చేయబోతున్నాను అని చెప్పి దాని అర్థం. గోయింగ్ టు బి అంటే గోయింగ్ టు బి అని అంటే అలా ఉండబోతున్నాను, చేయబోతున్నాను అని దాని అర్థం అన్నట్టు. ఐ యామ్ గోయింగ్ టు బి ఎ టీచర్. నేను ఆల్రెడీ ఇప్పుడు టీచరు. మీరు ఇప్పుడు క్లాసులు వింటున్నారు కాబట్టి మీరు కూడా ఈ క్లాసెస్ అన్ని బాగా బై హార్ట్ చేసి బాగా కమాండ్ తెచ్చుకొని మీరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్గా మారతాని అని చెప్పాలనుకోండి. ఐ యామ్ గోయింగ్ టు బి ఏ టీచర్. లేదా రాజేంద్ర ప్రసాద్ ఆకుటడక్ సినిమాలో చెప్పినట్టు నేను కింగ్ అవుతానని చెప్పాలనుకోండి. ఐ యామ్ గోయింగ్ టు బి ఏ కింగ్. నేను కింగ్ అవ్వబోతున్నాను. అయ్యానా? కాలేదు. నేను కింగ్ అవ్వబోతూ ఉన్నాను. బి మళ్ళీ చూడండి. అవ్వబోతూ ఉన్నాను. ఐ యామ్ గోయింగ్ టు బి డైనమిక్. మరి డైనమిక్గా ఉన్నాను ఇప్పుడు. డైనమిక్గా ఉండబోతున్నాను. నేను ఇప్పటి వరకు చాలా టిమిడ్గా ఉన్నాను. అంటే పిరికిగా ఉన్నాను. చాలా కూల్గా ఉన్నాను. బట్ భవిష్యత్తులో మొత్తం డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్గా బోల్డ్గా ఉండబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు బి డేరింగ్, డాషింగ్, డైనమిక్, బోల్డ్. ఈ రకంగా చెప్తాం. ఐ యామ్ గోయింగ్ టు బి దేర్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నం ఇప్పుడు రాజధాని అయింది కదా, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఋషికొండ మొత్తం తవ్వేసి మంచిగా నీట్గా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, బాగుంది కదా. ఇక నేను అక్కడ జులై సినిమాలో చెప్పినట్టు ఆ రిషికొండ భీమిలి వెళ్ళే రూట్లో అక్కడనే ఒక మంచి లొకేషన్ చూసుకొని ఇల్లు కట్టుకొని ఐ యామ్ గోయింగ్ టు బి దేర్ ఇన్ విశాఖపట్నం. సీరియస్గా చెప్తున్నాను, జోక్ కాదు. నిజంగానే విశాఖపట్నంకి షిఫ్ట్ అవుతున్నాం హైదరాబాద్ నుండి. ఐ యామ్ గోయింగ్ టు బి లెడ్ ఇన్ ద పీపుల్. ఐ యామ్ గోయింగ్ టు బి లెడ్ ఇన్ ద పీపుల్. ఐ యామ్ గోయింగ్ టు బి ఏ లీడర్ ఇన్ ద పీపుల్. నేను ఒక లీడర్గా, ప్రజల్లో ఒక లీడర్గా ఉండబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు బి ఏ లీడర్ ఇన్ ద పీపుల్. ఐ యామ్ గోయింగ్ టు బి ఏ లీడర్ ఇన్ ద పీపుల్. ఐ యామ్ గోయింగ్ టు బి ఫాలోడ్ బై ద పీపుల్. ఎంతో మంది ప్రజల చేత నేను అనుసరించబడబోతున్నాను, ఫాలో చేయబడబోతున్నాను అని దాని అర్థం. రైట్. హ్యాడ్ టు బి. ఒక పని నచ్చకపోయినా కూడా హ్యాడ్ టుని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. మీరు అందరూ మన్మధుడు సినిమా చూసే ఉంటారు. అందులో ప్యారిస్లో నాగార్జున గారు బ్రహ్మానందం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బ్రహ్మానందం గారిని క్వశ్చన్ అడుగుతారు. లవంగం గారు, మీ ఆవిడ అంటే నీగ్రో జాతికి చెందిన ఆవిడ కాబట్టి ఆండాల్ అదేదో పేరు గుర్తులేదు, ఆల్డాల్ అనుకుంటా. రైట్. ముందు మీరు ఆవిడని లవ్ చేశారా, ఆవిడ మిమ్మల్ని లవ్ చేసిందా అని నాగార్జున గారు క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు బ్రహ్మానందం ఏం చెప్తాడు అని అంటే, ముందు ఆవిడ లవ్ చేసింది, తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. అంటే బ్రహ్మానందంకి నచ్చి చేశాడా? నచ్చి చేయలేదు. ఆవిడ లవ్ చేసింది కాబట్టి ఇతను చేయాల్సి వచ్చింది. అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక పని చేయాల్సి వచ్చింది, గతంలో వచ్చింది అని చెప్పే సందర్భంలో హ్యాడ్ టు యూజ్ చేస్తాం. నేను అలా ఉండాల్సి వచ్చింది. బి అంటే ఉండుట కదా. ఐ హ్యాడ్ టు బి ఏ కాంపిటీటర్ టు హిమ్. వాస్తవంగా నాకు ఎవడు కాంపిటీషన్ లేడు, నేను ఎవరికి కాంపిటీషన్ కాదు, నాకు నేనే కాంపిటీషన్, నాకు నేనే పోటీ అని అనుకుంటాను నేను రోజు. రైట్. అయితే వాడికి నేను కాంపిటీషన్గా ఉండాల్సి వచ్చింది నా ఫ్రెండ్కి అని చెప్పాలనుకోండి. లేదా ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి, నేను వాళ్ళకి కాంపిటీషన్గా ఉండాల్సి వచ్చింది కొన్ని రోజులు అని చెప్పాలనుకోండి. ఐ హ్యాడ్ టు బి ఏ కాంపిటీటర్ టు హిమ్. అతనికి కాంపిటీటర్గా ఉండాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బి రఫ్ వైల్ కంపీటింగ్ విత్ హిమ్. వాళ్ళతో నేను కాంపిటీషన్లో ఉన్నప్పుడు, కంపీటింగ్ అంటే కాంపిటీషన్లో ఉన్నప్పుడు రఫ్గా ఉండాల్సి వచ్చింది. బేసికల్గా నేను చాలా మృదు స్వభావిని, చాలా సెన్సిటివ్గా ఉంటాను, నేను ఎవరితో రఫ్గా ఉండను, బట్ రఫ్గా ఉండాల్సి
వచ్చింది. ఐ హ్యాడ్ టు బి దేర్ ఇన్ ద గ్రౌండ్ బై ద టైమ్. నేను ఆ గ్రౌండ్లో టైంకు ఉండాల్సి వచ్చింది. బేసికల్గా నేను లేజీ పర్సను, పొద్దున పూట లేవను, 9కో ఏమో లేచి ఉంటాను. బట్ తప్పదు కాబట్టి, కోచ్ నన్ను సావగొడతాడు కాబట్టి నేను ఉండాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బి దేర్ ఇన్ ద గ్రౌండ్ బై ద టైమ్ లేదా ఇన్ ద టైమ్, ఆన్ టైంలో లేదా ఇన్ టైంలో నేను గ్రౌండ్లో ఉండాల్సి వచ్చింది. కానీ నేను లేజీ పర్సన్ కాబట్టి నిద్ర లేవను, బట్ ఉండాల్సి వచ్చింది. లేకుంటే కోచ్ నన్ను సావగొడతాడు, చంపేస్తాడు. ఐ హ్యాడ్ టు బి కంపీటింగ్ విత్ హిమ్ ఇన్ ఎవ్రీథింగ్. అతడితో ప్రతి విషయంలో పోటీ పడాల్సి వచ్చింది. బేసికల్గా నేను ఎవరితో పోటీ పడను, నాకెవడు పోటీ లేడు, నేను ఎవరికి పోటీ కాదు, నాకెవడు పోటీ లేడనే అనుకుంటాను. నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి అని చెప్పి గొప్పగా అనుకుంటాను. బట్ ఆ సందర్భంలో, ఒకానొక సందర్భంలో లేదా ఆ స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆడితో పోటీ పడాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు యాక్చువల్గా పడటం, బట్ ఐ హ్యాడ్ టు బి కంపీటింగ్ విత్ హిమ్ అంటే పోటీ పడటం కదా. కంపీటింగ్ అంటే పోటీ పడుతూ ఉండాల్సి వచ్చింది. పోటీ పడుతూ ఉండాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బి డిఫీటెడ్ బై హిమ్ ఎట్ ద ఎండ్. ఐ హ్యాడ్ టు బి డిఫీటెడ్ బై హిమ్ ఎట్ ద ఎండ్. వాడి చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఎందుకనంటే వాడు ఎవడో కాదు, వాడు మా తమ్ముడే కాబట్టి పోని అని చెప్పి వాడి చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. రైట్. నెక్స్ట్, యూజ్డ్ టు బి. యూజ్డ్ టు అంటే ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని అని అర్థం. బి అంటే ఒకప్పుడు ఉండేవాడిని, ఒకప్పుడు అలా ఉండేవాడిని. నేను ఒకప్పుడు అనగానే వన్స్ అన్ని యూజ్ చేశాం. నేను స్పోర్ట్స్ మ్యాన్గా ఉండేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్గా ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి అ స్పోర్ట్స్ మ్యాన్. ఒకప్పుడు నేను చాలా నాటీగా ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి నాటీ అంటే చాలా చిలిపిగా ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి నాటీ. ఒకప్పుడు చాలా డైనమిక్గా ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి డైనమిక్. ఐ యూజ్డ్ టు బి వెరీ స్పోర్టివ్ ఇన్ ద ప్లేయింగ్ ఫీల్డ్. నేను చాలా స్పోర్టివ్గా ప్లేయింగ్ ఫీల్డ్లో ఉండేవాడిని, చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. అర్జున్ రెడ్డి సినిమాలో అరే అమిత్ అని చెప్పి విజయ్ దేవరకొండ అన్నట్టు అగ్రెసివ్గా ఉండేవాడిని గ్రౌండ్లో. ఐ యూజ్డ్ టు బి వెరీ అగ్రెసివ్. చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. స్పోర్టివ్కి ఆపోజిట్ అగ్రెసివ్. అంటే అంత ఈగో ఒప్పుకోదు అన్నట్టు ఈజీగా. ఐ యూజ్డ్ టు బి దేర్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ప్లే గ్రౌండ్లో ఉండే వాడిని. ఐ యూజ్డ్ టు బి దేర్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఎందుకు? ఏదో ఒక అవకాశం వస్తుందని చెప్పి. రైట్. ఐ యూజ్డ్ టు బి ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే. ఐ యూజ్డ్ టు బి ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే. నేను ఈరోజు మీకు ఇంత బాగా ఇంగ్లీష్ చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, నేను ఒకప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని ఇంగ్లీష్ని. ఐ యూజ్డ్ టు బి ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. రైట్. అండ్ ఐ యూజ్డ్ టు బి ఎంకరేజ్డ్ బై ఆల్ మై ఫ్రెండ్స్. నువ్వు ఏదో ఒక రోజు గొప్పవాడు అవుతావు. ఈరోజు సౌత్ ఇండియాలో టాప్ ఛానల్ మనది. నన్ను మా ఫ్రెండ్స్ అందరూ నాకు 0 లెవెల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేశారు. ఐ హ్యాడ్ టు బి ఎంకరేజ్డ్ బై ఆల్ మై ఫ్రెండ్స్. బేసికల్గా నేనే యువకుడిగా ఉన్నప్పుడు నేనే మోటివేటర్గా ఉండాలి, నేనే ఇన్స్పిరేషన్గా ఉండాలి. కానీ నేనే ఒకరి చేత మోటివేట్ చేయబడాల్సి వచ్చింది. ఒకప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవారు. చేయబడాల్సి వచ్చింది అన్నప్పుడు ఐ హ్యాడ్ టు బి. నన్ను చేస్తూ ఉండేవారు అని చెప్పినప్పుడు ఐ యూజ్డ్ టు బి ఎంకరేజ్డ్ అని చెప్పాలి. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ దెబ్బతో 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం అయిపోయింది. ఈ క్లాస్ని ఇన్ని రోజులు ఎందుకు నేను డిలే చేశాను అని అంటే, మనకి ఈ డిజిటల్ బోర్డు లేదు. ఈ డిజిటల్ బోర్డు నా ఫ్రెండ్ సిద్ధు వాళ్ళ స్టూడియోలో నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిజిటల్ బోర్డ్ సెటప్ చూడండి, చెప్పడానికి ఎంత టైం పట్టింది. ఆల్మోస్ట్ 46 స్లైడ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుందా? 46 స్లైడ్స్, 3 రోజులు, 12 గంటలు, 2 సార్లు డిలీట్ అవుతున్నప్పుడు మళ్ళీ కూడా డిలీట్ అయినా కూడా మళ్ళీ వాటిని రాసుకొని ఎంతో వ్యయ ప్రయాసాలకు కోర్చి మీకోసము ఇలాంటి ఒక వీడియో యూట్యూబ్లో ఇంగ్లీష్ వీడియో ఎక్కడ ఉండదు. ఛాలెంజ్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పింగ్ చేయండి. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ బాధ్యత అయితే ఇంగ్లీష్ నేర్పించడం నా బాధ్యత, నా లక్ష్యం. ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత అనే ట్యాగ్ లైన్తో, క్యాప్షన్తో ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును మొదలుపెట్టాము. ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఫస్ట్ నుంచి కనుక ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలను చూస్తే, ఇప్పటి వరకు చెప్పినవే కాకుండా మనము డూ, డస్, డిడ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, విల్, షుడ్, మస్ట్, వుడ్, హ్యావ్ టు, హ్యాస్ టు, నీడ్ టు, నీడ్స్ టు, డేర్ టు, డేస్ టు, ఆట్ టు,
want to, wants to, wish to, wishes to, would like to, able to, willing to, going to, planning to, had to, use it to, shall have been, will have been, would have been, may have been, might have been, can have been, could have been, would have been, should have been, must have been, have to be, has to be, need to be, needs to be, dare to be, dares to be, ought to be, want to be, wants to be, wish to be, wishes to be, would like to be, able to be, wanted to be, and able to be, willing to be, going to be, planning to be, had to be, and used to be. వీటన్నిటిని యూజ్ చేసి నౌన్, adverb, adjective, ing ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, దట్ ఈస్ 44th క్లాస్ లో డిస్కస్ చేసిన యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, వీటన్నిటిని యూజ్ చేసి పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ 4 రకాల సెంటెన్సెస్ ను వాటన్నిటిని యూజ్ చేసి వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ అని చెప్పి WH క్వశ్చన్స్ తోని రాబోతున్నాం. అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సూపర్ 30 రెడీగా ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా మీరు రాసి ప్రాక్టీస్ చేసి ఉండాలి. హోప్ యు అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్.